హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జావలీ టాక్స్. ఎట్లున్నారు అందరు? మస్తు ఉన్నారులే. సో ఈరోజు నేను మ్యాంగో కుల్ఫీ చేస్తున్నాను అనమాట. మ్యాంగో కుల్ఫీ అనగానే నోరూరిపోతుందా? అవునండి, ఇది చాలా చాలా బాగుంటుంది. మనం ఒక్కసారి చేసుకుంటే ఒక 2-3 డేస్ అయితే ఈజీగా తినొచ్చు. పిల్లలైతే చెప్పరాదు, చాలా ఇష్టంగా తింటారనమాట. సో మళ్ళీ బయట కుల్ఫీ అని మాత్రం అడగరు, అంత బాగుంటుంది. సో ఇది మన ఈ ఒక్క సీజన్లోనే మనకి మ్యాంగో కుల్ఫీని అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఎందుకంటే మ్యాంగోస్ దొరకవు కదా, సో తప్పకుండా అయితే ట్రై చేయండి. దీనికోసం నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని ఒక 2 స్పూన్స్ వరకు అయితే తీసుకొని లమ్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఒక 3 మ్యాంగోస్ అయితే ఇక్కడ తీసుకున్నానండి. సో చూసుకోండి, మ్యాంగోస్ అనేవి మనకి స్ట్రెయిట్గా ఉంటే కుల్ఫీని ఫిల్ చేయడం అనేది ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒక 3 మ్యాంగోస్ ఒక మీడియం సైజ్ని తీసుకున్నాను. ఏం చేయాలంటే మనం మ్యాంగోని మధ్యలో మనకి హోల్ లాగా చేసుకోవాలన్నమాట. సో దట్ ఈ మనం తయారు చేసిన ఏదైతే కస్టర్డ్ కుల్ఫీ ఉంటుంది కదా, మిక్చర్ మిల్క్ తోటి తయారు చేస్తున్నాం కదా, దాన్ని అందులో ఫిల్ చేసి మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలి అనమాట. సో అయితే మ్యాంగోని మనము పైన రౌండ్గా హోల్ లాగా చేసుకొని మనం లోపల పిక్క ఉంటుంది అంటాం కదా, మేమైతే పిక్క అంటాము, మీరేమంటారు నాకు తెలీదు. ఆ పిక్కని మొత్తం ఇట్లా తొలిచేయాలన్నమాట. సో హోల్ చేయాలి, మనకు మ్యాంగోకి ఒక డ్రిల్ లాగా హోల్ లాగా చేసుకోవాలి. సో నైఫ్ని లోపల గుచ్చుకుంటూ మనమే అలా హోల్ చేస్తూ ఉండాలన్నమాట. సో చూడండి, హోల్ చేసిన తర్వాత ఆ పిక్కని తీసేస్తే మనకి మ్యాంగోకి ఒక హోల్ అయిపోతుంది. సో అట్లా అన్ని మ్యాంగోస్ని చేసి పెట్టుకోండి. నేనైతే ఒక 3 తీసుకున్నాను. సో దట్ దానికోసం ఒక 2 టేబుల్ స్పూన్ వరకు అయితే కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. కస్టర్డ్ పౌడర్ అనేది ఇంపార్టెంట్ ఏం కాదండి. సో మీరు కస్టర్డ్ లేకపోతే డైరెక్ట్ మిల్క్ తోటి కూడా చేసుకోవచ్చు. నాకు మిల్క్ ఫ్లేవర్ అంతగా ఇష్టం ఉండదు అనమాట. సో ఆ ప్లెయిన్ ఫ్లేవర్ కంటే కస్టర్డ్ వేసుకుంటే సో మంచి ఫ్లేవర్ వస్తుంది కదా, అందుకని బాగుంటుందని చెప్పేసి నేను కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ 3 మీడియం సైజ్ మ్యాంగోస్కి ఒక 250 ml వరకు అయితే మిల్క్ని మనం బాయిల్ చేసుకోవాలి. ఈ బాయిల్ చేసుకున్న మిల్క్లో మనం ముందుగా కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ లమ్స్ లేకుండా కలిపెట్టుకున్న లిక్విడ్ ఉంది కదా, అది యాడ్ చేసుకోండి. తర్వాత దీనికి తగినంత షుగర్ని, అంటే ఒక 1 కప్ వరకు అయితే మనకు షుగర్ ఇక్కడ పడుతుంటుంది. సో 1 కప్ వరకు అయితే షుగర్ యాడ్ చేసుకోవాలన్నమాట. షుగర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకు షుగర్ స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు ఒక 1.5 కప్ అయితే పట్టవచ్చు. నేనైతే ఇక్కడ 1 కప్ యాడ్ చేశాను అనమాట. కొంచెం ఇక్కడ టేస్ట్ కూడా చూసుకోవచ్చు మనము. సో షుగర్ అంతా కరిగిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సో మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని యాడ్ చేసుకోవచ్చు. బాదాం, పిస్తా, ఖర్జూర్, మీకు టూటీ ఫ్రూటీ ఏదైతే అది. నేను ఒక కుల్ఫీ లానే ఉండాలి కాబట్టి టూటీ ఫ్రూటీ ఏం యాడ్ చేయలేదు. బాదాం, పిస్తా, డేట్స్ మంచిగా యాడ్ చేశాను అనమాట. దాని తర్వాత మనం చల్లారనివ్వాలి. ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఆ మిక్చర్ అంతా చల్లారిన తర్వాత దాన్ని తీసుకొని మనం ఏదైతే మ్యాంగోకి హోల్ చేసుకున్నామో అందులో ఫిల్అప్ చేసుకోవాలి. మంచిగా ఆ కస్టర్డ్ అంతా మంచిగా ఫిల్అప్ చేసుకోవాలి. అబ్బా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది, ఎందుకంటే ఇక్కడ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసాం కదా. సో స్మెల్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది అనమాట. బా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. సో దీనికి మీరైతే పైన క్యాప్ పెడితే పెట్టొచ్చు, లేకపోతే లేదు. బట్ నేను కొంచెం ట్రై చేశాను అనమాట, అది మీ ఇష్టము. సో దాన్ని ఒక బౌల్ తీసుకొని నీట్గా కదపకుండా ఒక బౌల్లో మనం పెట్టుకోవాలన్నమాట. సో మీరు వేరు వేరు బౌల్స్లలో కూడా పెట్టి ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. చిన్న బౌల్స్ అయితే మనకు సెట్ అయ్యేది ఉంటే, ఒక చిన్న బౌల్ ఉంటే మ్యాంగో పట్టేది ఉంటే అందులో కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 3 మ్యాంగోస్ని ఫిల్ చేసుకొని ఒకటే బౌల్లో పెట్టుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలన్నమాట. ఇది ఒక మనకి 8 అవర్స్ అన్నా ఉండాలి. సో మరి ఈరోజు మీరు ఈవినింగ్ చేసుకుంటే రేపు ఎర్లీ మార్నింగ్ వరకు తినొచ్చు అనమాట. సో అలా అయితే బాగుంటుంది. ఊరికే అయిందా లేదా అని చూడడం కంటే మనం ఓవర్ నైట్ ఉంచేస్తే చాలా బాగా వస్తుంది. మనం ఇట్లా 3 మ్యాంగోస్ని చేసి ఫిల్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకోవాలి. మ్యాంగో అనేది ఓన్లీ ఒకటే ఫ్రూట్, ఇది సమ్మర్లోనే మంచిగా వస్తుంది కదా, అందుకని ఇది ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ట్రై చేయండి.
సో మనకి మ్యాంగోలో చాలా షుగర్ ఎక్కువగా ఉంటుందండి. సో షుగర్ పేషెంట్ కొంచెం మ్యాంగోస్ని తక్కువగా తీసుకుంటే చాలా మంచిది. సో ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలి. అలా 3 ఫిల్ చేసుకొని మనం ఫ్రీజర్లో అయితే ఉంచేసుకున్నాం అనమాట. సో ఫ్రీజర్లో ఉంచిన తర్వాత మనం తీసి చూస్తే మనకి ఒక 24 అవర్స్ తర్వాత మనం తీసి చూస్తే అది గట్టిగా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు దాన్నైతే మనం పీల్ చేసేసేయాలన్నమాట. ఏదైతే మ్యాంగోకు పీల్ ఉంటుంది కదా, పీల్ని మెల్లిగా పీలర్తో కానీ నైఫ్తో కానీ తీసేయాలి. ఇది చాలా మనం ఫ్రీజర్ నుండి తీసాం కదా, కొంచెం హోల్డ్ చేయడం కష్టంగా ఉంటుంది. బట్ పీల్ చేస్తే బాగుంటుంది చూడడానికి, తినడానికి. మీకు కష్టం అనిపిస్తే ఆ పీల్ తోటే కట్ చేసేసుకోండి, లాస్ట్కి పీల్ని పడేసుకోవచ్చు. బట్ కొంచెం స్టైల్గా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా పీల్ చేయాలి. పీల్ చేస్తేనే మనకు మ్యాంగో కుల్ఫీ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఒక క్లాత్ని తీసుకొని ఆ మ్యాంగోని హోల్డ్ చేసి మెల్లిగా పీల్ చేస్తున్నాను. సో నేను అయితే పీలర్తో తీసి ట్రై చేస్తే అసలు రాలేదు. సో అందుకని నైఫ్ని యూజ్ చేస్తున్నాను అనమాట. దాని తర్వాత ఫైనల్గా కట్ చేసుకోవాలి. నేను కట్ చేసుకోవడానికి ముందు చాలా గట్టిగా ఉండే, ఒక 2 మినిట్స్ బయట ఉంచి కట్ చేశాను అనమాట. సో చూడండి, ఒక్కొక్క పీస్ చాలా బాగుంటుంది. మనం తింటూ ఉంటే కస్టర్డ్ ఫ్లేవర్, ఆ మ్యాంగో ఫ్లేవర్, ఇంకా ఏమేసాము మన డ్రై ఫ్రూట్స్ ఫ్లేవరు నోటికి తగులుతూ చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. సో నేను మా పాప అయితే కట్ చేసుకొని ఎంజాయ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ, బాయ్.